దేవుడు ఎవరినైతే అభిషేకిస్తాడో తన ప్రవక్తల ద్వారా వారిని ఆటోమేటిక్గా తన పని కొరకు తీసుకొచ్చుకుంటాడు, నడిపిస్తాడు. దావీదు అరణ్యములో ఉన్నప్పుడు సౌలుకు దయ్యం పట్టిందట. సౌలుకు దయ్యం పడితే ఈ దయ్యాన్ని ఎవ్వడు ఎల్లగొట్టలేకపోతే దావీదు ప్రార్థన చేస్తే, దావీదు ఆరాధన చేస్తే ఆయన ద్వారా అనేక మంది బాగుపడుతున్నారు. హల్లెలూయా. మరి ఎట్లా అతన్ని తీసుకొచ్చారు? బైబిల్లో రాసి పెట్టలేదు కానీ. హల్లెలూయా. ఎట్లా తీసుకొచ్చారు? ఇప్పుడు దావీదు ఆరాధన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి, ఈయనలో ఉన్న దయ్యం వెళ్ళిపోతుందని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఎవరో ఒకరిది దయ్యం వెళ్ళగొట్టి ఉండడంటారా? యేసుప్రభు దయ్యం వెళ్ళగొట్టినప్పుడు ఆ సమాచారం అంతా వెళ్ళిపోయాను అని ఉన్నది బైబిల్లో. దావీదు ఎక్కడో ఒక కాడ ఆరాధన చేస్తాడు, దయ్యాలు వెళ్ళిపోవడం వాళ్ళు చూశారు. పలాని చోట కర్ణపిశాచి ఉన్నదని ఎట్లా తెలిసిందంటే కొంతమంది అడిగించుకోవడానికి అప్పుడున్న కాలంలో వెళ్ళారు కాబట్టి వారికి ఆ అడ్రస్ తెలిసింది. దావీదు అడ్రస్ ఎట్లా తెలిసిందంటే ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దయ్యాలు వెళ్ళిపోతాయి కాబట్టి సౌలులో ఉన్న దయ్యమును వెళ్ళగొట్టుటకు దావీదు అరణ్యములో ఉంటే అరణ్యములో ఉన్న దావీదును పిలిచారు సౌలు దగ్గరికి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపడదాం. ఇతడు ఏం చేశాడు? పాట పాడి ఆరాధన చేస్తున్నప్పుడు, మనం చేసి ఆరాధన చేస్తున్నప్పుడు దయ్యం వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఆరాధనలో లీలమైనప్పుడు నీలో ఉన్న తప్పుడు దయ్యాలు వెళ్ళిపోతాయి. లీలంగా అనేకుండా చేసేది దయ్యమే, లీలంగా కూడా చేసేది దయ్యమే, ఆత్మీయంగా ఉండకుండా చేసేది దయ్యమే, అనాలోచనతో జీవించేటట్టు చేసేది దయ్యమే. కాబట్టి ఆ దయ్యం వెళ్ళిపోయేటట్టు ప్రార్థన చేసుకోవాలి.